మన జీవితంలో చక్కగా ఆనందంగా సంతోషంగా మరి ఇప్పుడు వేరే వేరే రాస్తాడు. సివివి నామము జపించిన చింతించి పని లేదు వేగమందర. చిన్నప్పుడు మా చిన్నప్పుడు మేము గురుజల్లో ఇలాగా కార్యక్రమాలు అవన్నీ కూడా అవుతున్నప్పుడు ఆయన ప్రేయర్స్ అయిన తర్వాత ఆయన పాడేవాడు. దాంట్లో ఉంటుంది ఏమనంటే నీవు కనుక జీవితాన్ని కూడా నా కంటే సెలయేటి వలె దూకు వేదాలను కరటాల వలె సాగు భావాలను బంధించి సరిదాని మరణించుగా బ్రతుకున్న క్షేత్రము ఫలించుగా నా తోడిదే లోకం అనువారికి భూలోకమే స్వర్గం అనిపించుగా. చక్కటి పాట. అంటే మనలో ఎన్నో పొగాలు వస్తూ ఉంటాయి, ఎన్నో మనకి మనకి పేరు చూడగా చాలామంది చెప్తూ ఉంటాయి. కావాలంటే మాకు అసలు మంచి కుటుంబాలు అవ్వట్లేదండి, మాకు మనసులో ఇదిగా ఉంది అంటే ఎన్నో ఆలోచనలు వచ్చేస్తున్నా ఎలాగే ఆ తిప్పలన్నీ నీకు ఎందుకురా, అవన్నీ నాకు వదిలిపెట్టు, నువ్వు చేసుకోవాల్సింది గమనిస్తూ ఉంటుంది చేయాలి అని చెప్పారు. బ్రతుకన్న క్షేత్రము ఫలించుగా. ఆ భావాలు వేదాలు అన్నీ కూడా నేనే చేసేస్తాను. బంధించి సరిదారి మరణించుగా అంటే అవతల వాడి మీద నీకు ఏదైనా భావం ఉంది, చెడు భావం ఉంది, ఏదో మంచి భావం ఉంది, అవన్నీ కూడా ఆయనతో వదిలిపెడతాం. ఆయనే దాన్ని బంధించి దాన్ని సరిదారి చేయవలసింది కూడా ఆయనే. మనకి తన తోడిదే లోకం మన వారికి అంటే అనుక్షణము మన సివివి అనుకునేటువంటి ఆయన నామం తలుచుకుని ఉంటే ఉన్నట్టయితే ఏముంటుందండి? తన తోడిదే లోకం మన వారికి భూలోకమే స్వర్గం అనిపించాలి. అంటే ప్రపంచంలో మన ప్రతి వాళ్ళతో కూడా మనం మాట్లాడుతూ ఉన్నటువంటి అంతా కూడా ఎలా ఉంటుందండి? స్వర్గంలాగే ఉంటుంది. అంటే స్వర్గాన్నే మనకి అంటే ఆయనతోటే ఉంటే ఇంకేంటి? మనకు కుమార్ గారు దాంట్లో ఉపన్యాసంలో దేవుడితో ఇంటి పని చేయండి, దేవుడితో మనం పని చేస్తే ఇంకేంటి? ఆయనతో కూడి పని చేస్తున్న వాడికి ఎలాగైనా సేవలు చేస్తున్నామంటే అది మనం ఏమనుకోవాలని అనుకోవాలి? ఆయన మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి మనం చేయగలుగుతాం.